ఇంకొక ఆయన పెద్ద ఆయన వచ్చాడు పాపం, నెల్లూరు కొత్తగా దిగుమతయ్యాడు. మా సాయన్న నిన్న నా మూలాపేటకి మా సొంత వాటికి వచ్చాడు, మీటింగ్ పెట్టుకున్నాడు. బయట ఎక్కడి నుంచో జనాలు తోలుకొని. మీ అందరి సాక్షిగానే మీ కార్పొరేటర్ ఎవరు, మీ కార్పొరేటర్ పేరు చెప్పండి 4 సార్లు అడిగాడు. అక్కడ ఎవరైనా స్థానికులు వచ్చుంటే, ఆ ప్రాంత ప్రజానికం కనుక అక్కడికి వచ్చుంటే చెప్పుండేవాళ్ళు కార్పొరేటర్ పేరు. మీ కార్పొరేటర్ పేరు కూడా మీకు తెలీదా అని మీడియా సాక్షిగా స్వయంగా ఆయనే అడిగాడు. మనం అంతా చూసాం. మీ కార్పొరేటర్ పేరు నాగమణి అని చెప్పి మాట్లాడాడు మా సాయన్న. ఇది విశాఖపట్నం కాదు, నెల్లూరు. మాటకు ముందు నేను నెల్లూరులో పుట్టా, నెల్లూరులో పెరిగా, నెల్లూరు నా సొంతూరు. ఇంకొక ఆయన ఎక్కడో దుబాయ్లో వేరే దగ్గర వ్యాపారాలు ఉన్నాయని ఉన్నాడు అంటున్నావు. ఈ రోజుకి నీ ఓటు ఎక్కడుంది? అసలు నీ ఓటు ఎక్కడుంది? మీడియా మిత్రులందరికీ కూడా కాపీ ఇస్తా. ఈ రోజు కూడా పెద్దలు మా సాయన్న ఓటు విశాఖపట్నంలో సీతమ్మధార పోలింగ్ బూత్లో ఉంది. ఈ రోజుకి కూడా ఇది నిన్ను ఎందుకు తరివేశాడో జగనన్న విశాఖపట్నం నుంచి అందరికీ తెలుసు. విశాఖపట్నం నుంచే నిన్ను జగనన్న ఎందుకు తరివేశాడో కూడా అందరికీ తెలుసు. నువ్వు మాటకు ముందు ఇక్కడికి వచ్చి నా సొంతూరు, నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, నేను ఉండబోయేది ఇక్కడే. నీకు సొంత ఇల్లుందా? ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 అని చెప్పుకునే నువ్వు ఈ నెల్లూరు జిల్లాకి ఏమైనా చేసావా? ఈయన పేదోడంట పాపం, 8 ఎకరాలు రైతు మాత్రమేనంట. ఈయన అల్లుడు ఆరబిందో శరత్చంద్రారెడ్డి కంపెనీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాకినాడ పోర్టు దగ్గర నుంచి, నెల్లూరు జిల్లాలో కట్టే రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి మొత్తాన్ని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించిన ఘనత గనుడివి నువ్వు. నీకు కూడా చెప్తున్నాం, మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటాం. నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు విశాఖపట్నం నాయకులంతటా మంచి నాయకులైతే మాత్రం కాదు. మాకు రెండూ తెలుసు, మంచితనమో తెలుసు, తేడా వస్తే రెండోది కూడా తెలుసు. మాకు తేడా వస్తే రెండోది కూడా. ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలీదు, మనం ముందుగానే బీజేపీతో మాట్లాడుకుంటామని చెప్పి నీ అల్లుడి చేత ఏదైతే ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందో, దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఇష్యూ జరుగుతూ ఉందో సుప్రీంకోర్టు లెవెల్లో 35 కోట్లు నీ అల్లుడు 50 కోట్ల రూపాయల డబ్బులు ఎలక్ట్రల్ బాండ్లు ఇస్తే 35 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇప్పించావు కాదా? 35 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో నువ్వు ఇప్పించావు నీ అల్లుడి చేత ఆరబిందో గ్రూప్ ద్వారా. చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటి గౌరవప్రదమైన ఆరోపణలు. రాజకీయాలుగా చేసుకుంటే గౌరవంగా ఉంటుంది. నేను నెల్లూరులోనే ఉంటా. సపరేట్ మేనిఫెస్టో అందరూ అయిపోయింది. సపరేట్ మేనిఫెస్టో నెల్లూరు నగరానికి, ప్రత్యేక మేనిఫెస్టో. ఎక్కడికి పోతే అక్కడ ప్రత్యేక మేనిఫెస్టో. ఉదయగిరికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో, నెల్లూరుకి ఒక మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీలో ఎవడైనా చేస్తే అమ్ముడు పోయారు, వైసీపీలోకి వస్తే ప్రేమగా వచ్చారు.